అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి ప్రాణాలకు విలువే లేకుండా పోయింది. ఇమిగ్రేషన్ అధికారులు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అమాయకుల ప్రాణాల్ని తీస్తున్నారు. తాజాగా అమెరికాలోని మిన్నియాపాలిస్లో 37 ఏళ్ల యువతిని ఇమిగ్రేషన్ ఏజెంట్ అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఆమె దేశీయ టెర్రరిస్ట్ అని ముద్ర వేసి తమ నేరాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం మిన్నియాపాలిస్ నిరసనలతో అట్టుడికిపోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఆయన వచ్చి రాగానే దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారిని వెంటనే తరిమేయడానికి ఇమిగ్రేషన్ అధికారులకు విశేష అధికారాలు ఇచ్చాడు. ఇంకేముంది, వీరంతా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని టెర్రరిస్టులుగా ముద్ర వేస్తున్నారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలిస్తున్నారు. ఇక వీరి ఆగడాలను ట్రంప్ దృష్టికి తెచ్చినా ఆయన కూడా వీరికే మద్దతు పలుకుతున్నారు. వారి సేవలను ప్రశంసిస్తున్నారు. తాజాగా బుధవారం మిన్నియాపాలిస్లో అమెరికాకు చెందిన ఒక ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ నడి రోడ్డుపై అత్యంత సమీపం నుంచి ఒక యువతిని కాల్చి చంపాడు. దీంతో ప్రజల్లో ఎక్కడలేని ఆగ్రహం పెల్లుబుకింది. స్థానిక నాయకులు, ప్రజలు రోడ్డెక్కి ఇమిగ్రేషన్ అధికారుల చర్యను తీవ్రంగా ఖండించారు, నిరసన వ్యక్తం చేశారు. అయితే వైట్ హౌస్ మాత్రం యథాప్రకారం ఇమిగ్రేషన్ అధికారి చర్యను సమర్థించింది. చనిపోయిన యువతి డొమెస్టిక్ టెర్రరిస్టు లేదా దేశీయ టెర్రరిస్టు అని ముద్ర వేసింది. ఇమిగ్రేషన్ ఏజెంట్ కాల్పుల్లో మృతి చెందిన 37 ఏళ్ల యువతి పేరు రీనీ నికోల్ గుడ్. ఆమె చేసిన తప్పల్లా ఇమిగ్రేషన్ ఏజెంట్ను చూసి కారులో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. ఇమిగ్రేషన్ ఏజెంట్ వెంటనే తన కారులో చేస్ చేసి అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఈ సంఘటనకు సంబంధించి ఫుటేజీని బట్టి చూస్తే ముసుగు ధరించిన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ ఆమె ప్రయాణిస్తున్న హోండా ఎస్యూవీపై 3 సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కారు కంట్రోల్ తప్పింది. అక్కడే ఉన్న వాహనాలను ఆమె గుద్దేశారు. ఆ సంఘటన చూసిన చుట్టుపక్కల వారు ఫెడరల్ అధికారులపై ఆగ్రహంతో తిట్ల దండకం అందుకున్నారు. ఐసీఈ ఏజెంట్ పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చడంతో ఆమె దేహంలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. రక్తంతో ఆమె శరీరం ముద్దయింది. ఈ ఘటన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే స్పందించింది. చనిపోయిన గుడ్ ఇమిగ్రేషన్ అధికారిని చంపబోయిందని వివరణ ఇచ్చుకుంది. అయితే మిన్నియాపాలిస్ మేయర్ జాకబ్ ప్రే మాత్రం ట్రంప్ ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోంది, ఐసీఈ ఏజెంట్లు వెంటనే మా నగరం నుంచి నిష్క్రమించండి కోరారు. అయితే మిన్నియాపాలిస్ నగరంలో జరిగిన చేజింగ్ షూటింగ్ను ప్రత్యక్షంగా వేలాది మంది చూశారు. తాజాగా ఘటనతో యావత్ నగరం షేక్ అయిపోయింది. నగరానికి చెందిన వేలాది మంది పౌరులు ఐసీఈ నిర్వాకానికి తీవ్ర నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఐసీఈ అవుట్ ఆఫ్ ఎంపీఎల్ఎస్ అంటూ నినాదాలు చేశారు. మిన్నియాపాలిస్ నగరం నుంచి వెళ్లిపోండని నగర పౌరులు నినాదాలతో హోరెత్తించారు. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సింగిల్ ఎజెండా అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించడం ఒక్కటే పెట్టుకున్నాడు. ఇక దేశం నుంచి అక్రమ వలసదారులతో పాటు సక్రమంగా వచ్చిన వారిని కూడా దేశం నుంచి పంపించేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐసీఈ పేరుతో ఫెడరల్ ఏజెంట్లను నియమించుకుంది. వీరంతా ప్రతి నగరంలో తచ్చాడుతూ అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తూ ఉంటారు. దీంతో అమెరికాలోని పలు నగరాల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక అధికారులు కూడా ఐసీఈ అధికారుల చర్య పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెద్దగా స్పందించలేదు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని తరలించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ లేదా డిహెచ్ఎస్ గత ఏడాది వేసవిలో ఏకంగా అదనంగా 10,000 మంది ఐసీఈ ఏజెంట్లను రిక్రూట్ చేసుకుంది. అప్పటికి 6,000 మంది ఐసీఈ ఏజెంట్లు ఉన్నారు. వీరికి తోడు అదనంగా 10,000 మందిని తీసుకుని వలసదారులను వణికిస్తున్నారు. ఇక ట్రంప్ సర్కారుపై కొత్తగా వేలాది మంది ఐసీఈ ఏజెంట్లుగా నియమించింది. అయితే వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో దారుణాలు పెట్టరేగిపోతున్నాయి. డిహెచ్ఎస్ చీఫ్ క్రిస్టీ నియోమ్ తాజా పరిణామంపై స్పందించారు. విలువైన ప్రాణం కోల్పోవడం విషాదమే అని అంటూనే తాజాగా ఘటనను డొమెస్టిక్ టెర్రరిజం అంటూ కామెంట్ చేశారు. ఇక ప్రాణాలు కోల్పోయిన యువతి గుడ్ ఐసీఈ
విధులకు రోజంతా అడ్డు తగులుతోందని ఆమె వివరించారు. తన వాహనాన్ని ఆయుధంగా మార్చుకుందన్నారు. బుధవారం నాడు జరిగిన ఘటన మిన్నెసోటాలోని మినియాపాలిస్లోని దక్షిణాన ఇమిగ్రేషన్ అమలుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలో జరిగింది. అప్పుడు గుడ్ తన కారుతో ఐసీఈ ఏజెంట్లను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించిందన్నారు క్రిస్ట్. అయితే ఏజెంటు తనను తాను రక్షించుకోవడానికే కాల్పులు జరపాల్సి వచ్చిందని హోంల్యాండ్ సెక్యూరిటీ ఎక్స్లో వివరణ ఇచ్చుకుంది. అయితే మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ మాత్రం ఫెడరల్ గవర్నమెంట్ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా దుష్ప్రచారమని మండిపడ్డారు. గుడ్ మృతిపై పూర్తిస్థాయి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు కూడా 3 గన్ షాట్లు విన్నామని చెబుతున్నారు. గుడ్ మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకువెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియా ఫాక్స్ 9తో మాట్లాడుతూ అక్కడ సీన్ అత్యంత భయంకరంగా కనిపించిందని చెప్పారు. ఐసీఈ ఏజెంట్ కాల్పులు జరిపిన తర్వాత గుడ్ పూర్తిగా రక్తంతో ముద్దయింది. ఆమె కారు నుంచి బయటికి రావడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత ఒక డాక్టర్ ఆమెను బతికించడానికి ప్రయత్నించాడు. అయితే గుడ్ దగ్గరికి వెళ్లడానికి అధికారులు అనుమతించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇక అమెరికాలో ఐసీఈ ఏజెంట్లకు వ్యతిరేకంగా దేశంలో పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎలాంటి అధికారిక పత్రాలు లేని వారిని దేశం నుంచి తరలించడానికి ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో ఐసీఈ అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అయితే బాధితురాలు తల్లి డొన్నా గాంగేర్ మీడియాతో మాట్లాడుతూ ఐసీఈ అధికారులను చూసి తన కుమార్తె భయపడి ఉండవచ్చునని అన్నారు. ఐసీఈ అధికారిని సవాలు చేసే సత్తా గుడ్కు ఎక్కడ ఉంటుందని ఆ తల్లి ప్రశ్నించారు. ఇక మినియాపాలిస్లో అక్రమ వలసదారులను ఏరివేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2000 మంది అధికారులను నియమించింది. గత ఏడాది సెప్టెంబర్లో షికాగోలో ఐసీఈ అధికారి ఒక ఇమ్మిగ్రెంట్పై ఇలానే కాల్చి చంపాడు. అప్పుడు అధికారులు ఇదే వాదన వినిపించారు. తమ అధికారిపై కారుతో గుద్ది చంపాలనుకున్నాడని, అందుకే చంపాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తానికి ట్రంప్ అక్రమ వలసదారుల గుండెల్లో ఐసీఈ అధికారులను పరిగెత్తిస్తున్నాడని చెప్పుకోవాల్సిందే.